రక్తదానం చేస్తే వందల మందికి కొత్త జీవితం ఇచ్చినట్లు అవుతుందని ఫినిక్స్ సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ బాడిగా అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి సోదరి డాక్టర్ మాధవిరాజ్ అతిథిగా విచ్చేశారు. శిబిరంలో సుమారు 2000 మంది ఐటీ ఉద్యోగులు, ఫినిక్స్ ఎంప్లాయీస్ రక్తదానం చేశారు. ఈ రోజు ఫోనిక్స్ ఫౌండేషన్ చేస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ నోబుల్ కాజ్ బికాజ్ నేను ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫోనిక్స్ ఫౌండేషన్ అండ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఇంత ఒక నోబుల్ కాజ్ గురించి ఒక బాగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే మనం చూస్తే పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా మారి ఒక నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టుతోంది అని నేను చెప్పగలను. అండ్ అదే విధంగా మనం చూస్తే నాట్ ఓన్లీ బ్లడ్ డొనేషన్, ప్రీవియస్ గా మనం చూస్తే ఫోనిక్స్ ఫౌండేషన్ ఆల్సో ఐ క్యాంప్ కూడా చేయడం జరిగింది. అండ్ ప్రతి ఎవ్రీ ఇయర్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తారు. సో ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫోనిక్స్ ఫౌండేషన్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్. వీళ్ళు ఇదిగా మమ్మల్ని ఇన్వైట్ చేసి మా కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం మాకు చాలా సంతోషం. మొట్టమొదటిగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే డోనర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఇంత పెద్ద ఎత్తున 200 పీపుల్ నుంచి ఐ థింక్ అరౌండ్ 400 పీపుల్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టున్నారు. సో ఐ థింక్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 200 మంది దాకా కనీసం ఇస్తారని అనుకుంటున్నాను, విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ నంబర్. కాకపోతే ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా హెల్ప్ చేయాలి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అసోసియేట్ అయి ఉండాలి, ఫర్దర్ మోర్ ఫ్యూ ఇయర్స్ అలా వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను.